రామ్ నారాయణ్ రామ్. ఆకాశం ఈ సృష్టిని సృష్టించింది, మరి దానికి విలువ లేదేమా? ఆకాశంలో ఉన్న అన్ని తారలు, నక్షత్రాలలో మనిషి తన శరీరాన్ని వదిలి కూడా ప్రయాణించగలడు, శరీరంతో కూడికగా కూడా వెళ్ళగలడు. మనిషిని జన్మింపజేసిన ఆకాశాన్ని మీరు దేవుడు, అల్లాహ్, భగవంతుడు అని ఏ పేరుతో అయినా పిలవచ్చు. కానీ దాని అసలు పేరు ఏదైతే ఉందో దానిని అదే పేరుతో పిలవాలి. ప్రపంచం భగవంతుడు, ఈశ్వర్ అని పిలిచేది అసలు పేరు కాదు. మనిషి నిర్మించిన దేవాలయానికి విలువ ఉంది, కానీ మనిషికి విలువ ఇవ్వడం లేదు. ఆకాశం మనిషి, చెట్లు, మొక్కలతో సహా అన్నిటికీ తల్లిదండ్రుల వలె ఉంది. అందుకే మనిషి ఆకాశాన్ని గుర్తు చేసుకోవాలి. రామ్ నారాయణ్ రామ్ అనే పేరు మన నిజమైన తల్లిదండ్రుల పేరు. ఇది ఆకాశానికి పెట్టిన పేరు. మీరు ఆలోచిస్తూ ఉంటారు, వివేకాన్ని ఎలా గుర్తించాలి? వివేకం వింటుంది, మాట్లాడుతుంది, మన శరీరాన్ని ఒకటిగా పటిష్టంగా ఉంచుతుంది. ఇది మంచిని చెడును తేడా చేయడం నేర్చుకుంటుంది. వివేకమే మనస్సు, వివేకమే శరీరం, వివేకమే చైతన్యం, వివేకమే ఆత్మ అన్నీ. ఇదే మన శరీరంలో ఉన్న ప్రతి అంశం మనదే అయ్యి పూర్తి ప్యాకేజీగా ఉంటేనే మన శరీరం సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పటి యూత్ రామ్ నారాయణ్ రామ్తో కనెక్ట్ అవుతారు, ఈ బీజ మంత్రాన్ని జపిస్తారు. అప్పుడు వారి లోపల అంతరంగికమైన వివేకం వికసిస్తుంది. ప్రతి తల్లిదండ్రుడి బాధ్యత ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఈ జ్ఞానం తమ పిల్లలకి ఇవ్వాలి. చిన్నప్పటి నుంచే పిల్లలను రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో అనుసంధానించాలి. అప్పుడు సరైన సమయంలో వాళ్లలో వివేకం ఎదుగుతుంది. మనమందరం ఆత్మచింతన చేయాలి, మన అంతరాత్మను వినాలి, మన వివేకాన్ని విశ్వసించాలి. మీరు జీవితంలో ఏ పని చేసినా మీ వివేకమే మీకు సరైన దిశ చూపుతుంది. అందుకే ఎప్పుడూ మీలోని వివేకాన్ని నమ్మండి. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ సుఖం కోసం, ప్రశాంతత కోసం వెతుకుతున్నారు. దానికోసం మీరు అన్ని చోట్ల తిరుగుతారు, కానీ మీరు మర్చిపోతున్నారు ఈ సుఖం, ప్రశాంతత మీ లోపలే ఉన్నాయి. మీరు కేవలం రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో కనెక్ట్ కావాలి. అప్పుడు మీ జీవితంలో ఎలా సంతోషాన్ని అనుభవిస్తారో మీరు చూస్తారు. భూమిపై నిర్మించబడిన మానవ సృష్టి మతాలను కొంతమంది వారి స్వార్థం కోసం మాత్రమే రూపొందించారు. మతాలను రక్షించేవాళ్లు, కథకులు వాళ్ళు మరణం తర్వాత ఎప్పుడైనా వచ్చి మీరు ఎలా ఉన్నారు అని అడిగారా? ఈ భూమిపై అనేక మతాలు దాదాపు 400 వరకు ఉన్నాయని చెబుతారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? మతం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారు, కానీ నిజమైన మతం అంటే ఏమిటి? నిజమైన ధర్మగ్రంథం అంటే ఏది? ప్రతి వ్యక్తి మత బంధనాల్లో చిక్కుకుని తన స్వార్థాన్నే చూస్తున్నాడు. కానీ మా మహాగురు బాలక్ బ్రహ్మచారి జీ చెప్పిన మాట ఏమిటంటే, ఈ సృష్టి మొత్తం నుంచి వచ్చిన అతి పెద్ద మతం ఆకాశం, అతి గొప్ప ధర్మగ్రంథం రామ్ నారాయణ్ రామ్. ఈ గ్రంథంలోని ప్రతి పేజీ ఆ బ్రహ్మాండంలో విస్తరించిన తారలు, గ్రహ నక్షత్రాలే. ఈ భూమిపై ఉన్న 800 కోట్ల మంది ప్రజల శరీరాలు అన్నీ ఈ ధర్మగ్రంథం రామ్ నారాయణ్ రామ్ నుంచే ఉద్భవించాయి. ఇందులో పంచభూతాలు అంతర్భూతంగా ఉన్నాయి. ఈ రోజు మనం రామ్ నారాయణ్ రామ్ అనే నామంతో కనెక్ట్ కావడం అత్యవసరం. ఎందుకంటే కేవలం ఈ రామ్ నారాయణ్ రామ్ మాత్రమే మీ సంక్లిష్టమైన జీవితం సరిగ్గా నడిపించే శక్తి కలిగిన వారు. ఒక వ్యక్తి ఈ నామంతో అనుసంధానమవుతాడంటే అతడి జీవితానికి కొత్త దృక్కోణం లభిస్తుంది. అదే కొత్త దృక్కోణం మనకు కొత్త శక్తిని ఇస్తుంది. మన జీవితం విజయవంతం అవుతుంది.